దీంట్లో మనం నూనె వేసి కొంచెం ఘాటుగా చికెన్ కర్రీ చేసుకుంటే తినడానికి మజా ఉంటుంది. ఒకవేళ గ్రేవీ కావాలంటే గ్రేవీ, కొంచెం చిక్కగా మసాలాదార్ కావాలంటే ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది తయారు చేయడానికి ముందుగా ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు వేసేసి మనం లైట్గా ఆ నూనెలో చిట్టుపట్లాడుతూ కొంచెం ఉప్పు వేస్తారనుకోండి, ఆ ఉల్లిపాయలు కూడా తొందరగా లైట్గా కలర్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళకి చికెన్ కర్రీ చేసిన అందులో మనకి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఢిల్లీలో పనిచేసేటప్పుడు కరివేపాకు చికెన్లు వేస్తే కోళ్ళకు కూడా ఏంటి కరివేపాకు వేస్తున్నావు అని వేరే బెంగాలీ వాళ్ళు వీళ్ళు నన్ను అడిగేవాళ్ళు. నేను అనేవాడిని అరే టేస్ట్ దీంట్లోనే ఉంటుంది. తర్వాత దీంతోపాటు మిరియాలు వేసుకుంటే ఇంకా అసలు ఆ టేస్ట్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. సో సౌత్ ఇండియన్ అన్నిట్లో కరివేపాకు వేస్తారని నాకు పేరు పెట్టేవాళ్ళు. నాకు ఇష్టం. నాకు ఆ కూరకి ఒక మంచి స్పెషల్ రుచి వస్తుంది కరివేపాకు వేసుకుంటే. ఇంకా ఎక్కువ కూడా వేసుకుంటాను. సో ఇలా ఉల్లిపాయలు మనకి వేగుతున్నప్పుడు కొబ్బరి పొడి కూడా నాకు వేసుకొని తినడం ఇష్టం. అయితే కొబ్బరి పొడి మనం గ్రైండ్ చేసి మనం వేసుకుంటాం కదా, అది మంచిగా కాల్చి వేయించి చేసే పొడి వేరు. ఇలా మామూలుగా కొబ్బరి పొడి అప్పటికప్పుడు చేసుకుంటే కనుక ఈ ఉల్లిపాయలు వేగుతున్న దాంట్లో ఆ కొబ్బరి పొడి వేసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ అవుతున్నప్పుడు ఈ కొబ్బరి పొడి కూడా మనకి కుక్ అవుతుంది. కుక్ అయ్యి లైట్గా కలర్ వచ్చినప్పుడు మనకి గ్రేవీ మంచిగా తయారవుతుంది. ఆ గ్రేవీలో మనకి ఇక్కడ కొబ్బరి తాకదు, మంచి గ్రేవీలో కలిసిపోయి ఓహో ఒక అద్భుతమైన ఆనందమైన రుచి వస్తుంది. ఏమో ఎందుకంటున్నానో తెలియదు కానీ ఈ ఆనందం అంటే ఇది మా ఆవిడ కూడా ముట్టుకోదు కదా, ఇది నా స్పెషల్ చికెన్ కర్రీ ఇంట్లో. సో కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలా మంచిగా మసాలా చేసుకోండి. అంటే నేను చెప్పేది ఏంటంటే మా ఇంట్లో మటన్ ఉండామనుకోండి, అందులో మంచి ముక్కలు నల్లి పొక్కలన్నీ మా ఆవిడకి వేయాలి. అంటే పొరపాటును కూడా నేను వేసుకుంటే ఇలా కోపంగా చూస్తుంది, ఏంటి నేనుండగా నువ్వు నల్లి పొక్కలు తినేస్తున్నావు అని. అంటే అది ప్రేమతో మనం వడ్డించాలి, అది వేరే విషయం. సో ఇలా ఈ కొబ్బరి పొడిని కొంచెం రంగు వచ్చేంత వరకు మీరు కుక్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి లైట్గా కలర్ వస్తుందో ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇందులో వేసుకుందాం. కానీ లైట్గా కలర్ వచ్చేంత వరకు కుక్ చేయండి, అప్పుడే మీ గ్రేవీ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఆ ఉల్లిపాయలు కొంచెం ఆ రంగు వస్తుందో ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయలు, అలాగే పుదీనా కొంచెం వేస్తున్నా. చెప్పాను కదా ఇది బిర్యానీ ముక్కలతో మిగిలిన చికెన్ తోటి చేసుకుంటున్నాను. మరి పుదీనా ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు అంటే పుదీనా ఎప్పుడన్నా వేయచ్చండి. మీరు వంట స్టార్ట్ చేసినప్పుడు వేయచ్చు, లాస్ట్లో వేయచ్చు. పుదీనా సువాసన ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ పుదీనా మీరు చాలాసార్లు చూస్తారు మేము వేడి నూనెలో కూడా వేసేస్తాం, అయినా ఫ్లేవర్ పోదు. అదే కనుక కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, ఏది బేసిల్ ఇలాంటివి మేము వాడుతూ ఉంటాము. వాటిల్లో ఏంటంటే అందులో వేయగానే రుచి బుస్సని ఎగిరిపోతుంది, అవి లాస్ట్లో వేసుకుంటాం. సో ఈ పుదీనాని కూడా ఇందులో వేసి ఇలా వేయించుతూ ఇప్పుడు ఇందులో మనం గ్రేవీ తయారు చేసుకుందాం. ఆ గ్రేవీ కోసం టమాటో ప్యూరీ, అలాగే ఇందులో కొన్ని పొళ్ళు కూడా వేసేసుకుందాం. ఏంటి కారపొడి కొంచెం ఘాటుగా ఉండాలి, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాను. తర్వాత ధనియాల పొడి, తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి కూడా ఇందులో వేస్తున్నాను గ్రేవీ పర్ఫెక్ట్గా ఉండడానికి. సో వీటన్నిటిని కూడా మనము మసాలాల్ని కొంచెం సేపు, ఇప్పుడే నీళ్లు వేయకుండా కొంచెం సేపు వేయించుకోండి. మనకి ఆ టమాటాలు ఏవైతే మనం వేసామో అది కూడా కుక్ అవ్వాలి. అది నీళ్లు పోసామంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇలాగే కుక్ చేసినప్పుడు అదే నూనెలో చక్కగా వేగి మంచి టేస్ట్ బయటకు వస్తుంది. సో చాలామంది ఈ ప్రాసెస్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు. మనకి పెద్ద పెద్ద కడాయిల్లో మేము హోటల్లో ఇలా 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 ఏదో నావలో హైలస్సా అని పాడుకుంటూ నావ తవ్వుతారు చూడండి, అట్లా మేము వంటలు చేసేటప్పుడు ఇలా ఇలా అని అప్పుడు భలే ఉంటుంది. అది చేసేటప్పుడు అందరూ చూస్తూ ఉంటారు, అరే బాగా కష్టపడిపోతున్నాడు అది ఇది అని. మేము కూడా ఇంకా చేసేటప్పుడు ఇక కింద చూడాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఇలా. ఎందుకంటే ఈ మసాలాలు చేసేటప్పుడు కొన్నిసార్లు అరగంట సేపు కూడా వేయించాలి. కింద మసాలా అంటుకుంటుంది, అది రంగు మారక ముందే మనం నీళ్లు తెచ్చి పక్కన పెట్టేసుకోండి. ఈ కింద ఉన్న మసాలా రంగు మారక ముందు మనం వేసుకోవాలి. సో వీలైనంత వరకు దీన్ని స్లోగా ఇలా కలుపుకుంటూ మనం ఈ మసాలా కుక్ చేయాలి. ఇదంతా అయిన తర్వాత లివర్ ఫస్టే వేయకండి,
చికెన్ వేసేసి కుక్ చేయండి. ఆ చికెన్ ఉడికి ఆల్మోస్ట్ 70% ఉడికిన తర్వాత లాస్ట్లో లివర్ వేయండి. అప్పుడు మనకి ఆ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ముందు నుంచే లివర్ వేసి కుక్ చేశారనుకోండి, కొన్నిసార్లు ఆ వచ్చే ఆ సువాసన మనకి అంత పర్ఫెక్ట్గా ఉండదు. అందుకని చెప్పేసి దీన్ని లివర్ని కొంచెం సేపు అయిన తర్వాత వేయండి. ఇది మీరు వేపుళ్ళా కూడా చేసుకోవచ్చు. వేపుళ్ళా చేయాలి అంటే ఇలా కుక్ చేసిన తర్వాత కొన్ని నీళ్లు వేసి చికెన్ వేసి దాన్ని మళ్ళీ బాగా కలపాలి. గ్రేవీ అయితే పెద్ద పని లేదు, మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇందులో చికెన్ ముక్కలు వేసేస్తున్నాను. రెక్క ముక్కలు, మెడ ముక్కలు అన్నీ వేసేసి చేసేస్తున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఆ కింద ఇందాక అంటుకుంటుంది చూసారా, దాన్ని కూడా కలుపుకుంటూ ఇలా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లు పోయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్లోగా కుక్ చేసుకోండి. ఆ చికెన్ మనకి సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. చూడండి ఎంత బాగుందో చూడడానికి, గ్రేవీ ఎంతో సింపుల్గా వచ్చేసింది. ఈ చికెన్ బోన్స్ 70 రూపాయలు 80 రూపాయలు అమ్ముతారు. సో కొనుక్కొని తీసుకొచ్చుకొని స్టాక్సే కాదు ఇలా కూడా చేసి తినొచ్చు. ఆల్రెడీ టేస్ట్ అదిరిపోతుంది. కానీ ఆ చికెన్ అంతా కుక్ అయిన తర్వాత లివర్ ఎప్పుడు వేయాలో చూపిస్తాను. ఈ మధ్య కాలంలో మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్ మూతలు వస్తున్నాయి. మనకి లోపల ఏమవుతుందో కూడా తెలుస్తుంది. ఒకవేళ దగ్గరకు అవుతున్నా చిక్కగా అవుతున్నా మీరు మూత కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ట్రాన్స్పరెంట్ మూతలు పెట్టుకున్నప్పుడు కొంచెం కడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండి అవి కింద పడేసి పగలగొట్టకుండా. సో పర్ఫెక్ట్. ఇప్పుడు చికెన్ ఒక 70% కుక్ అయిన తర్వాత ఈ లివర్ ముక్కలు కూడా వేసేసుకుంటాం. ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆ లివర్ పీసెస్ ఇందులో వేసుకోండి. ఇప్పుడు మనకి ఇలా నీళ్ళు, దీని ఇంకా కొంచెం సేపు ఇలాగే రుచి చూసి కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేయండి. అంతేనండి. తర్వాత నా సామిరంగా ఇది తినండి. ఎంత ఒక మంచి హోటల్లో చేసిన ఒక మంచి గ్రేవీ. ఇది కూడా మన తెలుగు వాళ్ళకి బాగా నచ్చే స్టైల్లో చేశాను. తింటే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఆ బిర్యానీ సువాసన వస్తుంది ఒక పక్కన, ఏంది పుదీనాతోటి. కానీ కావాలంటే ఇందులో పెరుగు కూడా వేసుకోండి, ఇంకా బిర్యానీకి దగ్గర టేస్ట్ వచ్చేస్తుంది. అంతే. ఓహో, ఒక రొట్టె, వేడి వేడి రొట్టె. రొట్టె కాకపోతే పూరి, పూరి కాకపోతే దోశ. అయితే నాకు పూరితో పాటు మీరు ఎప్పుడన్నా లివర్ తిని చూడండి, ఎంత బాగుంటుందో. చపాతీతో పాటు ఈ ముక్కలు అన్నీ తింటుంటే భలే సూపర్గా ఉంటుంది. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని సిచ్యువేషన్స్లో దొరికిన ఇంగ్రీడియంట్స్ తోటి దేంతోటైనా మంచి రుచిగా చేసుకోగలగాలి. బిర్యానీ లెఫ్ట్ ఓవర్ చికెన్ తోటి హస్బెండ్ చికెన్ కర్రీ. సో దీన్ని తయారు చేయడానికి ముందుగా కడాయిలో కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి లైట్ గా కలర్ వస్తున్నప్పుడు అందులో కరివేపాకు, ఎండు కొబ్బరి పొడి కూడా వేసి మంచి రంగు వచ్చిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, పుదీనాకు కూడా వేసి చక్కగా వేయించుకోండి. తర్వాత ఇందులో టమాటో ప్యూరీ, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి కూడా వేసి టమాటో ప్యూరీ చక్కగా మెరిసేంత వరకు, నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత చికెన్ పీసులు వేసి నీళ్లు పోసి ఆ చికెన్ ముక్కలు ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. వేడి వేడిగా దీన్ని అన్నంతో, రొట్టెలతో, దేంతో తిన్నా చాలా బాగుంటుంది.